Hey everyone, welcome back to the channel. Hope you people are doing absolutely fine. And welcome back to Karnataka series day 4. And present ఇప్పుడు వచ్చేసి బెంగళూరుకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి గౌరీ బిద్నూర్కి అయితే మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. అండ్ రేపు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేసేసి అండ్ మండే మా ఊరికి అయితే రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతాం. యాక్చువల్లీ మార్నింగే వెళ్ళాల్సింది, బట్ వర్షం హెవీగా పడడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు వర్షం అయితే కొంచెం తగ్గింది. సో అందుకే ఇప్పుడే బయలుదేరినాం. ట్రాఫిక్ మాత్రం నైట్ అయినా మస్తుంది ఇక్కడ. ప్రజెంట్ ఫ్యూయల్ అయితే నాకేం అవసరం లేదు, ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించి పెట్టేసిన. అండ్ గుంటకల్ వరకు నో ఫ్యూయల్ స్టాప్, డైరెక్ట్ గుంటకల్కి వెళ్ళిపోవచ్చు ఫుల్ ట్యాంక్తో. సో ఫ్యూయల్ గురించి అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు. చలి మాత్రం చాలా ఫుల్ పెడుతుంది చలి. స్ట్రైట్ వెళ్తే యలహంక అండ్ న్యూ ఎయిర్పోర్ట్ రోడ్, అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే గౌరీ బిద్నూర్ షార్ట్ కట్. ఈ రూట్లో 2 టోల్ గేట్స్ వస్తాయి. ఆల్రెడీ మీరు కర్ణాటక డే 1లో చూసినారు కదా, ఆ టోల్ గేట్సే. ప్రజెంట్ గౌరీ బిద్నూర్ హైవే మీద అంటే మేము ఉన్నాం. ఇంకా ట్రాఫిక్ నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో ట్రాఫిక్ నుంచి బయటపడతాం అనుకుంటున్నాం. సో వితిన్ 5 మినిట్స్లో మేము ట్రాఫిక్ దాటేసి స్ట్రైట్ హైవే మీదకైతే ప్రజెంట్ వచ్చేసినాం. అండ్ మాకు ఇంకా ఇక్కడ నుంచి గౌరీ బిద్నూర్ 45 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేమైతే గౌరీ బిద్నూర్కి అయితే రీచ్ అయిపోతాం. రైడ్లో మా ఫస్ట్ టోల్ గేట్, మా రైడ్లో సెకండ్ టోల్ గేట్ కర్ణాటక. ఫ్యూయల్ ప్రజెంట్ ఫుల్ అయితే చూపిస్తుంది. సో ప్రజెంట్ మాకైతే ఫ్యూయల్ అయితే అవసరం లేదు మా ఇంటికి వెళ్ళేంత వరకు. అండ్ ప్రజెంట్ గౌరీ బిద్నూర్ నుంచి మా ఊరికి రిటర్న్ వెళ్తున్నాం. టైం వచ్చేసి 6:47. యాక్చువల్లీ 5:30కే లేచి రెడీ అయ్యి మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకునేసరికి 40 మినిట్స్ టైం పట్టింది. అండ్ మా గౌరీ బిద్నూర్ నుంచి మా ఊరికి మాత్రం 204 ఎస్టిమేటెడ్ కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలా, ఎందుకంటే అనంతపూర్లో లాక్డౌన్ ఉందంట. సో మేము మ్యాక్సిమం 9కి అనంతపూర్ దాటేస్తే అంతా క్లియర్ అయిపోద్ది. మా రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్, సెకండ్ రైల్వే క్రాసింగ్. అండ్ ప్రజెంట్ హిందూపూర్ అయితే దాటేసినాం. ప్రజెంట్ NH44 మీద వచ్చేసినాం. సో కొద్దిసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి రైడ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేద్దాం. రైట్ సైడ్లో కనపడిస్తుంది కదా, ఇది మొత్తం కియా మోటార్స్. ఇంత పెద్దగా ఉంది తెలుసా ప్లేస్. ఆంధ్రప్రదేశ్ టోల్ గేట్. సో ప్రజెంట్ అనంతపూర్కి అయితే వచ్చేసినాం. అండ్ అనంతపూర్ లాక్డౌన్ అన్నారు కానీ ఇక్కడేం లాక్డౌన్ ఏం లేదు, అంత నార్మల్గానే తిరుగుతున్నారు జనాలు మొత్తం. వాయబ్బా ఏం ట్రాఫిక్ రానైనా, మొత్తం లాక్డౌన్ లేదు ఏం లేదు, మస్తు తిరుగుతున్నారు జనాలు మొత్తం. చూసినారా ఎంత ట్రాఫిక్ ఉంది, అసలు ట్రాఫిక్ ఉంది ఇక్కడ మాత్రం టవర్ క్లాక్ సర్కిల్ దగ్గర. అండ్ ఈ రైడ్లో మా 4th టోల్ గేట్. అండ్ ఇది ఓపెన్లో లేదనుకుంటున్నాను, ఇంకా మొన్న రీసెంట్గా కట్టినట్టున్నారు. బాబ్బా వాటర్ సౌండ్ ఇక్కడికి వినపడిస్తుంది. సూపర్ పోతున్నాయి వాటర్ మాత్రం. వాటర్ ఉన్నాయో లేదా అని నేను డౌట్తో వచ్చిన, పర్లేదు వాటర్ బాగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి వాటర్. ఆడ ముందర పెట్టేద్దాం బైక్. ముందు ఈ సైడ్ అంతా వాటర్
ఈ ప్లేస్ అంతా వాటర్ ఉండే అంతా చూడండి ఎట్లా చేసినారు మొత్తం. ఇది ముందు మొత్తం పగిలిపోయింది. వాటర్ ఫాల్స్ మాత్రం మామూలుగా లేదు. నాకు తెలిసి నా వాయిస్ రాదనుకుంటా, ఎందుకంటే సౌండ్ ఎక్కువే ఉంది మొత్తం. వాటర్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. ఇక్కడే ఉంటే లేట్ అయిపోతుంది. సో వెంటనే ఇంటికి అయితే బయలుదేరాలి మేము. పిన్నవలం నుంచి అయితే నేను బండి బయటకు వచ్చేసిన. అండ్ స్ట్రైట్ ఊరకొండ వజ్రకరూర్ అండ్ గుంటకల్. ఊరకొండ వజ్రకరూర్ ఆ 2 స్టాప్స్ అయిపోతే మా గుంటకల్ వచ్చేస్తుంది. అండ్ టైం వచ్చేసి 10:50 అయింది. మేము ఇంటికి వెళ్ళేలోపు నాకు తెలిసి 11:30 అవుతాము. అండ్ ఇక్కడ నుంచి 44 కిలోమీటర్స్ మా ఊరు. వాటర్ ఫాల్స్ మాత్రం భలే ఉన్నాయి. ఈ సీజన్ మ్యాక్సిమం ఎక్కువ వాటర్ అయితే మా ఊరికి అయితే రిటర్న్ వచ్చేసిన. అండ్ నాకు ఈ రైడ్ మొత్తం వచ్చేసి బెంగళూరుకి వెళ్ళడానికి 300, మళ్ళీ రిటర్న్ రావడానికి 300. అండ్ మధ్యలో నేను 2 ప్లేసెస్కి అయితే వెళ్ళిన. అవి మొత్తం అంతా కలిపేసి 870 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. అండ్ ఇంకా మిగతావి బెంగళూరులో మా ఫ్రెండ్స్తో కలిసి మొత్తం ఆ తిరిగిలేదు మొత్తం మ్యాక్సిమం 935 సంథింగ్ ఏదో వచ్చింది. ఒక నిమిషం. సో మొత్తం 936 కిలోమీటర్స్ అయితే ఈ బెంగళూరు సిరీస్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ నా ఫ్యూల్ రేంజ్ కూడా 85 చూపిస్తుంది. సో నేను ఇంటికి వెళ్ళేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి, చైన్ కూడా మస్తు అరుస్తుంది నా బైక్ది, లూప్ చేసేసి అండ్ ఫ్యూల్ వేయించుకొని బైక్ వాష్ కూడా చేయాలి. దారుణంగా అయింది. అండ్ మా రైడ్ సేఫ్గా అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ కర్ణాటక సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ అర్జున్ రైడర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై, సీ యూ, టేక్ కేర్.